ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన 70 గేట్లు ఎత్తి సుమారు 2,37,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్కి చెందిన మొత్తం 70 గేట్లు మొత్తం కూడా ఎత్తి దాదాపు 35 గేట్లు 6 అడుగులు మరో 35 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి మొత్తం కూడా సముద్రంలోకి 2,37,000 క్యూసెక్ల నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రకాశం బ్యారేజీ దిగువ భాగాన గల మొత్తం కూడా ఏదైతే లంక గ్రామాలు లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువ భాగాన గల కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు గురయ్యే ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ గ్రామస్తుల్ని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి నెలకొంది. అటు సాగర్ నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు ఈ ప్రకాశం బ్యారేజ్ చేరుకున్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ నీరుని సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని నికరంగా మెయింటైన్ చేస్తూ ఎక్సెస్ వచ్చిన వాటర్ మొత్తాన్ని కూడా ఆ సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అటు రెవెన్యూ అధికారులతో పాటు అటు ఇరిగేషన్ అధికారులు కూడా చేపడటం కూడా జరిగింది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగాన గల లంక గ్రామాల్లో ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో కూడా ముందస్తు జాగ్రత్తగా ఇసుక బస్తాలను కానీ లేకపోతే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బండ్స్ వీక్గా ఉన్న వాటిని కూడా స్ట్రెంథన్ చేసేందుకు ప్రత్యేక ఇసుక మోటార్లను కూడా అక్కడ సిద్ధం చేసుకున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన కూడా ఎక్కడైతే బండ్స్ వీక్గా ఉన్నాయో అక్కడ కూడా ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అటు ఇరిగేషన్ అధికారులకి రెవెన్యూ అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా దాదాపు 5-6 లక్షల వరకు వచ్చినా సరే ఇటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగాన కూడా అన్ని ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కట్లన్నీ కూడా స్ట్రెంథన్ చేశామని చెప్తున్నారు. అలాగే విజయవాడ నగర పరిసరాల్లో దాదాపు 42 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో కనుక నీళ్లు కనుక వస్తే వాళ్ళందరూ కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా మొత్తం కూడా ఈ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా నిన్న కలెక్టర్ లక్ష్మీశా కూడా తెలిపిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా లోతట్టు ప్రాంతాలు అలాగే లంక ప్రాంత వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు అంటే ఏదైనా ముంపు గురయ్యే ప్రాంతాలు ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు కూడా చేసింది. అలాగే అటు మత్స్యకారులను అయితే వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే నిషేధాజ్ఞలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. మరో 2 రోజుల పాటు ఇదే వరద పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి అటు ఇరిగేషన్ అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్థాయితో పూర్ణ ఏబీఎన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి.